కరీంనగర్లోని ప్రతిమా మల్టీప్లెక్స్లో దొరికిన డబ్బుకు సంబంధించి తనపై నిరాధార ఆరోపణలు చేయడం తగదు అన్నారు వినోద్. చూడండి, అదొక వ్యాపార కేంద్రం, అర్థమైంది కదా. అక్కడ ఏం లావాదేవీలు, దాంట్లో ఏదో 4 థియేటర్లు, 2 బార్లు, ఒక బంద దాని ఏమంటారు బెడెడ్ హోటలు, చిట్ ఫండ్ అన్నీ ఉంటాయి కదా దాంట్లో. నాకు సంబంధం లేదండి. ఇప్పుడు రాజకీయాలు కూడా నాకు చాలామంది నా మీద చెప్పారు, ఇక్కడికి జరిగింది దానికి నీదే అని అంటారు. అంటే రాజకీయాల్లో ఎన్నికలు పోయేటప్పుడు దీని ఏమంటారు బురద జల్లడం అంటారు. ఆ జరిగిన సంఘటన కదా, వాళ్ళ ఐటీ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పిండు, అది వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తామని చెప్పిండు. తర్వాత దాంట్లో 100 మంది పనిచేస్తారు, వాళ్ళకందరికి జీతాలు బతకాలి. నాకేం తెలియదు దాని గురించి, ఐఎమ్ నోవేర్ కన్సర్న్డ్. అర్థమే కానీ బంధువులు అన్న మాట అయితే నిజమే కదా. ఇప్పుడు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ హిజ్ ఓన్ రిలేషన్స్ కదా. ఇప్పుడు నేను ఒక న్యాయవాది వృత్తి తర్వాత రాజకీయాల్లో వచ్చిన నేను నాకు